తొలితనాడు ఏం లేదు సప్పసప్పగానే నడిచింది అని అనుకుంటే రెండో నాడు రచ్చరచ్చైంది కదా అసెంబ్లీలో. డి అంటే డి అన్నట్టే నడిచినాయి అసెంబ్లీలో ముచ్చట్లు. ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఒక ఆర్ పార్టీ ఎమ్మెల్యే చక్కగా స్పీకర్ సార్కే సూటి పెట్టిండు. ఇంకేముంది, మండుతున్న కొరకాసు మీద ఉప్పు రవ్వలేసినట్టే గయ్యినలేసిర్రు షే పార్టీ వాళ్ళు. అసలు ఇవాళ అసెంబ్లీలో అయిన పంచాదేంది, అసలు ఎవ్వల్ని ఎవ్వలేమన్నారు అనేటివన్నీ అట్లా పోయి ఒకసారి అరుసుకొని వద్దాం పార్రి. అధ్యక్ష, వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఎక్కడిది తెలంగాణ అసెంబ్లీలో డి అంటే డి అన్నట్టే నడిచినైపోయి ఇలా ముచ్చట్లు. చల్ సభ ఏమన్నా నీదా, నీ జాగీరా, అందరి సభ, ఇంట్లో నీ పెత్తనం ఏందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ అన్న స్పీకర్ మీదకి మరలబోడుతో రచ్చయింది. దాన్ని మీరు తేల్చండి, ఈ సభలో ఉండమంటే ఉంటే అధ్యక్ష. నేను అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడతా అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఎమ్మెల్యే సార్ అట్లా అనగానే షై పార్టీ వాళ్ళంతా కయ్యానికి కాదు. వీళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. స్పీకర్ దళితుడు కాబట్టి చిన్నతనం చేసి మాట్లాడుతున్నారు, తప్పని ఒప్పుకోవాలి, స్పీకర్ కు క్షమాపణ చెప్పాలి, మాటల్ని వెనకకు తీసుకోవాలనేది షై పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. నీకు అని మాట్లాడినరు. సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది. మరి ఒక దళిత కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాదని చెప్పి మనం చేస్తున్నాం. గిట్లా ఆల్లోటి ఇల్లోటి అంటుండగానే సభను మళ్ళా తెల్లారికి వాయిదేశారు. ఆటంక కార్ పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్ సార్ చాంబర్ కాడికి పోయి ఆయనను బుజ్జగించేటి పని ముంగటేసుకున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది, ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నది కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అట్ట కూడా తగ్గలే, తమ్ముడు తనుడైనా తప్పు తప్పే అన్నట్టు ఎమ్మెల్యే జగదీష్ అన్నను సభకించి సస్పెండ్ చేసిర్రు. స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఇక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇట్లా రెండో నాడు అసెంబ్లీ ముచ్చట్లన్నీ లొల్లులు, అరుసుకునుడు, ఒకరి మీదకొకరు కాల్దువుడు, ఎత్తిపోసుడు, అలుగుడు, బుజ్జగింపులు, సస్పెండ్లతో నడిచింది. మరి చూడాలే ముంగడి ఇంకెట్లా నడుస్తుందో అనేటిదిగా.